ఇంక్రీజ్ చేయాలి ఒక 50. వీళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో చూసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేట్ చేసి బెడ్లు పెంచడం ఇవన్నీ చేస్తున్నాం. అందుకే వచ్చాను. So who all can do intubation? Only emergency What are your common emergencies here? You have poisoning? Very less, sir. Poisoning is very less. Polytrauma, Polytrauma, CKD pulmonary, typhoid respiratory. obesity is the most common. That's all we have. So what do they test there? Based on our syllabus, that is studying BSA. But it tests you face. Right now there is no. Based on the rank basis, they will allow to all other. Based on the ranking. We have to select, sir. For example, South people they will choose Mangalagiri because only in Mangalagiri and Telangana. So we mostly Here I don't need. I will brief you guys after. अखिल भारतीय आयुर्विज्ञान संस्थान मंगलगिरी में स्वास्थ्य सेवाओं के बरसों के सपने को पूरा चुटकियों पर लिखा एम्स मंगलगिरी का नाम इस बात का साक्षी बनाती है कि स्वास्थ्य के प्रति इसके संकल्प सिद्धि तक पहुंचने की ओर अग्रसर है। देश के हर व्यक्ति तक बेहतर स्वास्थ्य सेवाएं पहुंचाए और स्नातकोत्तर चिकित्सा शिक्षा और प्रशिक्षण में आम भूमि और 1618 करोड़ की लागत से एम्स मंगलगिरी स्थापित किया गया। 2018 में 20 में ओपीडी, 2020 में अत्याधुनिक तकनीक और उपकरण थिएटर, ब्लड बैंक, आईसीयू, एचडीयू, रोबोटिक कार्यात्मक होने की दिशा में आगे बढ़ रहा है। 50 రూములు వచ్చే విధంగా సిఎస్ఆర్ కింద అప్లై చేశారన్నారు. అది కూడా నేను టేకప్ చేసి దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఢిల్లీలో కోఆర్డినేట్ చేసి చేస్తాం. ఇలా అదేవిధంగా అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. కొన్ని అంబులెన్స్ సర్వీసెస్ బయట ప్రైవేట్ వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దానికి ఒక ప్రాపర్గా ఈ కిలోమీటర్స్ ఇంత డిస్టెన్స్కి అయితే ఇంత రేట్స్ కంటే ఎక్కువ ఛార్జ్ చేయడానికి వీల్లేదని బయట డిస్ప్లే బోర్డ్స్ ఒకటి పెట్టమని అడిగాము. అవి కూడా వాళ్ళు పెడతానని చెప్పారు. సో ఇలాంటి చిన్న చిన్న అన్ని 1 by 1 కోఆర్డినేట్ చేసుకున్నాం. బట్ ఏదైనా ఓవరాల్గా ఎయిమ్స్ని కూడా మంచిగా పేదవారికి ఒక సూపర్ స్పెషాలిటీ వచ్చే విధంగా చేయాలి. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ వాల్యూమ్ కూడా పెరిగిపోతుంది. ఎయిమ్స్లో పెరిగినప్పుడు ఇది మళ్ళీ ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వకుండా కూడా వీళ్ళని ఒక స్ట్రాటజీగా చేసుకొని మనం ఏ అయితే అడ్వాన్స్డ్ సర్వీసెస్ను మనం ప్రొవైడ్ చేయగలమో వాటిని ఎయిమ్స్గా పెట్టుకొని మిగిలిన చిన్న చిన్న సర్వీసెస్ అన్ని లోకల్ హాస్పిటల్స్కి వెళ్లే విధంగా చేయకపోతే ఎయిమ్స్ కూడా ఇంకో జనరల్ హాస్పిటల్ లాగా అయిపోయి వాల్యూమ్ ఓవర్లోడ్ అయిపోయి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. సో వారిని కూడా ఆ విధంగా స్ట్రాటజీ ఒక కల్చర్ ఏ విధంగా రేషనలైజ్ చేస్తారనే దాని మీద సూపరింటెండెంట్ గారిని కోరాం మేము, డైరెక్టర్ గారు కూడా మొన్నే కొత్తగా వచ్చారు 10 రోజుల క్రితం. వారికి కూడా మంచి మంచి ఐడియాలు ఉన్నాయి. వారు వీటన్నిటిని చూసుకొని అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఎయిమ్స్ని చంద్రబాబు నాయుడు గారు కానీ మోదీ గారు అనుకున్న విధంగా అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండే విధంగా చేయడంలో నారా లోకేష్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు నేను కూడా పాత్ర తీసుకుంటాను. థ్యాంక్ యూ. చూస్తున్నారా सर मेरा तो बैक साइड को दिया बैक कर बैक तो ओके అంటే మీరు డోర్ క్లోజ్ చేసేయండి సార్ డోర్ క్లోజ్ చేసేయండి డోర్ క్లోజ్ ప్లీజ్ కమ్ అదే
जनरल मेडिसिन पहाड़ियों के बीच स्वास्थ्य का नया सूर्योदय हुआ है। अखिल भारतीय आयुर्विज्ञान स्वास्थ्य सेवाओं ने बरसों के सपने को पूरा किया है। यहाँ की चोटियों पर लिखा एम्स मंगलगिरी का नाम प्राप्त करने के उद्देश्य से प्रधानमंत्री स्वास्थ्य सुरक्षा योजना के तहत भारत सरकार के स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय द्वारा 19 दिसंबर 2015 को लगभग 183 एकड़ भूमि और 1618 करोड़ की लागत से एम्स मंगलगिरी स्थापित किया गया। 2018 ఈ మూమెంటం కరెక్ట్ గా ఉండుండి పేషెంట్ వాల్యూమ్ కరెక్ట్ గా ఉండుంటే ఇవన్నీ 1 by 1 ఇప్పుడు మీరు రేషనలైజ్ పేషెంట్ వాల్యూమ్ లేకుండా కూడా అవన్నీ ప్రొవైడ్ చేయలేరు, పుట్టిగా జీతాలు ఇచ్చినట్టు అవుతాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫాస్ట్ గా పెరుగుతా ఉంది. లాస్ట్ 5 years వాటర్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎయిమ్స్ కి. వాటర్ ఈ సమాజంలో ఎవరైనా ఎలాంటి వ్యక్తి అయినా ఒక ఫెసిలిటీకి, పేదవాళ్ళు ఉండే డాక్టర్లు పేషెంట్లు ఉండే ఫెసిలిటీకి వాటర్ ఇవ్వని చరిత్ర ఎక్కడన్నా చూసాం మనం? వాటర్ వాళ్ళేడు. అలాంటి స్థితి నుంచి ఈ రోజున A to Z ఇట్లా ఈ విధంగా రివ్యూల్ చేసి 1 by 1 అందరిని అకౌంట్, నేను చేయాల్సిన పని నేను అకౌంటబిలిటీ తీసుకుంటా, వారు చేయాల్సిన వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకొని ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. డెఫినెట్ గా ఈ మ్యాక్సిమం కెపాసిటీ ఎయిమ్స్ 960 బెడ్స్ ఏదైతే ఉందో, 90 ICU బెడ్స్ ఏవైతే ఉన్నాయో, 23 ఆపరేషన్ థియేటర్స్ ఏమన్నా ఉన్నాయో, వీటన్నిటికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ రిసోర్సెస్ కానీ ఇవన్నీ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే వచ్చే విధంగా నేను అందరం కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ. యాక్చువల్ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, చాలా ఫాస్ట్ గానే వస్తున్నాయి. ఇందులో 2 రకాలు ఉంటాయి టెస్టులు. ఎమర్జెన్సీ టెస్టులు ఉంటాయి. ఇప్పుడు అల్ట్రాసౌండ్ ఉందనుకోండి, ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఇమీడియట్ గా చేస్తున్నారు విత్ ఇన్ 1 to 2 days లో. మీరు రొటీన్ కేర్కి వచ్చినప్పుడు కొద్దిగా డిలే అవుతుంటాయి. అది అర్జెన్సీ కాదు, బ్యాక్ పెయిన్ అని ఇవన్నీ అవి ఏంటంటే జస్ట్ ఏదన్నా ప్రాబ్లం ఉందేమో తెలుసుకోవడానికి చేసి అవి కొంచెం డిలే అవుతున్నాయి. ఆల్రెడీ మంచి 2 CT స్కాన్స్ ఉన్నాయి, 2 MRI మిషన్స్ ఉన్నాయి. సర్జరీకి సంబంధించి బాగా ఆపరేషన్ థియేటర్స్ 23 ఉండాల్సినవి 12 ఆపరేషనల్ ఉన్నాయి ఈ రోజున. అంటే ఇంకొక 11 ఆపరేట్ చేయాలి, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే కొంత ఎక్విప్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, అవి మేము ఫాలో అప్ చేస్తాం. అదేవిధంగా నంబర్ ఆఫ్ సర్జన్స్ కానీ స్టాఫ్ ఎక్కువ కావాలి. క్యాంటీన్ లో కూడా ఆహారం ఇష్యూ ఉందమ్మా. క్యాంటీన్ అనేది 4-5 క్యాంటీన్లు ఉంటాయి, అన్ని ఒక్క వెండరే చేస్తా ఉన్నారు ఈ రోజున. వీరిని ఏమడిగామంటే మీరు దీన్ని స్ప్లిట్ చేయమన్నాం, 3 వెండర్ తీసుకొచ్చి కాంపిటీషన్ క్రియేట్ చేయమన్నాం. ఉన్న వెండర్ని కూడా రెస్పాన్సిబుల్ చేసి అందరూ కూడా భోజనం చేస్తారు. అక్కడ కంపల్సరీగా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పాం. దాని మీద కూడా మీరు దృష్టి పెడతారు. లేదు బట్ డెఫినెట్ గా అది ఒక్కరు కూడా సపోర్ట్ చేయడానికి కండిషన్ ఉంది సార్. ICU మీరేం చెప్తున్నారు ఇప్పుడు? అన్ని నేను దాదాపు 200 మంది పేషెంట్లతో ఈరోజు మాట్లాడాను, వార్డుకు తిరిగాను. యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ 10 days బ్యాక్ మా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఈవెన్ ఒక్క పర్సన్ కూడా సపోర్ట్ స్ట్రక్చర్ తీసుకెళ్ళాలి. మోస్ట్లీ ఒక హాఫ్ డే స్పెండ్ చేశాం. ఏంటి అంటే మేము ఎవరు తీసుకున్నాము, మీరే తెచ్చుకోవాలి, మీరే చేసుకోవాలని చెప్పేసి ఎవరిని అడిగినా ప్రాపర్ ఆన్సర్ లేదు. మీరే క్యారీ చేసుకోవాలి. అదే మాది స్ట్రెంత్ లేదు, స్టాఫ్ లేదు, ఆన్సర్ తప్ప. ఒక్కసారిగా పేషెంట్ వాల్యూమ్ పెరిగిపోతా ఉంది ఇక్కడ. ఎమర్జెన్సీ ICU కండిషన్స్ లో కూడా అలాగే ఉంటుంది. అంటే మిగతా అదేనమ్మా, అందుకే ఎక్కడైతే స్టాఫ్ ఇష్యూస్ ఉన్నాయో వీటన్నిటిని స్ట్రెంథెన్ చేయడానికి ఈరోజు రివ్యూ ఎందుకు పెట్టామంటే వీటన్నిటిని సాల్వ్ చేయడానికి. 100% ఎక్కడ ఉంటుందని కాదు, బట్ ఉన్న వాటిల్లో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్ గా దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఇంకా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి సార్, 2 ఏజెన్సీ మెయింటెనెన్స్ SMC అని ఒక ఏజెన్సీ ఓకే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి రండి అని చెప్పేసి ఆఫర్ చేశారు. వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు అండ్ 40,000 to 1 lakh అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. ఒక పర్సన్ అయితే అర్జీ ఇచ్చారు. సో ఒక 2-3 కంప్లైంట్స్ యాక్చువల్లీ అది కూడా డిస్కస్ చేసామమ్మా. 1-6 అట్లా వినపడుతున్నాయని వీరు కూడా అవన్నీ దాన్ని సీరియస్ గా తీసుకొని ఏం చేయాలనేది వర్క్ చేయకపోతుంది. దానికి కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ క్యాపిటల్ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఫేస్ అయిన నాకు అర్థం కాలేదు. ఎలాంటి ఇబ్బంది వచ్చింది? CT ఉన్నాయి, MRI ఉన్నాయి, PET స్కాన్లు ఉన్నాయి, కీమోథెరపీ రేడియేషన్ కావాల్సినవి అన్నీ ఉన్నాయి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి. నేను
డోర్ డోర్ తిరిగాను. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఉన్న కెపాసిటీని డబల్ చేయటం గురించి మాట్లాడుతున్నాం. ఫెసిలిటీ ఎక్కడా లేకపోవడం అనే క్వశ్చనే లేదు. ఇందులో మూడు సర్వీస్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, నియోనెటాలజీ, హిమటాలజీలో అడిషనల్ సర్వీసెస్ కావాలి. అవి తప్పించి నేను అన్ని చూశాను. నేను డాక్టర్ని, నాకు పూర్తి అవగాహన ఉంది. అద్భుతంగా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే అమెరికాలో ఉండే హాస్పిటల్ ఎలా ఉందో ఈ రోజున అలా ఉంది ఎయిమ్స్లో. అది చాలా అద్భుతంగా ఉంది. ప్రధానమంత్రి మోదీ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ చాలా అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి హాస్పిటల్ ఇంత అద్భుతమైన ప్రదేశంలో ఉన్నందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ట్రామా సెంటర్, అడ్వాన్స్డ్ ట్రామా సెంటర్. ఓకేనా? థ్యాంక్ యూ. విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎయిమ్స్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు 1600 కోట్ల రూపాయలతోటి 180 ఎకరాలలో ప్రపంచంలో అతి తక్కువ ప్లేసుల్లో ఉండేటువంటి సుందరమైన ప్రాంతంలో, చుట్టూ కొండలు, ఆహ్లాదకరం గ్రీనరీ ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైన ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాలు మీరు చూస్తే దీనికి కావాల్సిన వాటర్ సప్లై కానీ, పవర్ బ్యాకప్ కానీ, ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా 8 కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై కూడా తయారు చేశాం. అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్, అడిషనల్ రోడ్స్, ఇవి కాకుండా 10 ఎకరాల అడిషనల్ ల్యాండ్ కూడా వీరికి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా పనులన్నీ కరెక్ట్గా అయిపోయినాయి. వాటర్ అంతా బాగా వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కాకుండా జనరల్గా రివ్యూ చేసింది. అసలు ఇక్కడ వచ్చి పొద్దున్న నుంచి పేషెంట్ తోటి మాట్లాడి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని చూస్తే ఫస్ట్ ఎయిమ్స్ వారందరికీ కూడా నేను అభినందనలు చెప్పాలి. దాదాపుగా నేను 100-200 మంది పేషెంట్తో మాట్లాడితే ఒక్కళ్ళో ఇద్దరో కొద్దిగా అక్కడక్కడ డిలే అవుతుందని చెప్పారు తప్పించి దాదాపుగా 95% ఆఫ్ ది పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు. అద్భుతమైన సర్వీసెస్ దొరుకుతున్నాయని, నర్సింగ్ కేర్ కానీ అన్నీ బాగున్నాయని చెప్పారు. ఇక దీంతో పాటు సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేనేం చేయగలను, స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడన్నా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయా, అదేవిధంగా ఎయిమ్స్ వారు ఏం చేయగలరు అనే దాని మీద కొన్ని ఇష్యూస్ అన్ని తీసుకున్నాం. ఇది 960 బెడ్స్ ఉండాల్సిన ప్లేస్లో ఇప్పటి వరకు 600 బెడ్స్ ఆపరేషనల్ ఉన్నాయి. అంటే ఇంకా 360 బెడ్స్ రావాలి. ఐసీయూ వచ్చేటప్పటికి 20 బెడ్స్ ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ 10% అంటే 90 బెడ్స్ వరకు స్కోప్ ఉంది. బెడ్స్ని ఎక్స్పాండ్ చేయాలి. స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు. ఆ స్టాఫ్ని ఎక్స్పాండ్ చేస్తే నంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ, నంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్ విజిట్స్ కానీ, ఈరోజు చూస్తూ ఉంటే నంబర్ ఆఫ్ విజిట్స్ ఇవన్నీ కూడా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. 2019లో పెట్టినప్పుడు అవుట్ పేషెంట్ విజిట్స్ అవన్నీ చూస్తే 50,000 అవుట్ పేషెంట్ విజిట్స్ ఉంటే 2024 ఇయర్ వచ్చేటప్పటికి 7.5 లక్షల అవుట్ పేషెంట్ విజిట్స్ ఉన్నాయి. ఈ రోజున సర్జరీస్ కూడా 7,600 సర్జరీస్ చేస్తూ ఉన్నారు. ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అవుట్ పేషెంట్ పర్ డే తీసుకుంటే 400 అవుట్ పేషెంట్ ఉండేవాళ్ళు ఈ రోజున 3,200 ఉన్నారు. కాదు దీని కెపాసిటీ డబుల్, ఆల్మోస్ట్ 6,000 to 7,000 అవుట్ పేషెంట్స్ వరకు వచ్చేటువంటి పరిస్థితి. హాస్పిటల్ డెవలప్మెంట్ బాగుంటే పేషెంట్ వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉంది. కేవలం గుంటూరు ప్రాంతం నుంచి కాకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా పొద్దున పేషెంట్లు అందరూ వస్తూ ఉన్నారు. ఈ వాల్యూమ్కి పెరిగే విధంగా హాస్పిటల్ని ఏ విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఐసీయూ బెడ్స్ కానీ, అడిషనల్ రెగ్యులర్ బెడ్స్ కానీ, అడిషనల్ స్టాఫ్ కానీ, ఒక 3 డిపార్ట్మెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, నియోనేటాలజీ, అదేవిధంగా హిమటాలజీ, సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇంకా లేవు, అవి తీసుకురావాలి. అదేవిధంగా చిన్న ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ లోకల్గా ఉండేటువంటి ఇష్యూ. అంటే ఇప్పుడు సపోజ్ ఫార్మసీ, మెడిసిన్ స్టోర్ షార్టేజెస్ లైట్గా ఉన్నాయి. వాటిని అడిషనల్ స్టోర్స్ ఎలా చేయాలి, బయట బస్ షెల్టర్ లేక రేపు ఎండలు వస్తూ ఉన్నాయి, వీళ్ళందరూ నిలబడేటువంటి పరిస్థితి. బస్ షెల్టర్స్ అన్నీ కూడా 2 monthsలో కన్స్ట్రక్ట్ చేస్తానని చెప్పారు వీరు. అదేవిధంగా అడిషనల్ బస్సు షటిల్ సర్వీసెస్ మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు సిఎస్ఆర్ ద్వారా 2 బస్సెస్ తీసుకున్నారు. అవి కూడా ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే వారు స్టార్ట్ చేయబోతా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా అడిషనల్ ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి, స్టాఫ్కి కొన్ని బేసిక్ ప్రొవిజన్స్ అన్ని మిస్ అవుతున్నాయి అన్నారు. అవన్నిటినీ కూడా 2 monthsలో వాళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇవి కాకుండా ధర్మశాల అనేది ఇక్కడ
కీమోథెరపీ కానీ క్యాన్సర్ పేషెంట్లు కానీ దూరం నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే 10-15 రోజులు హాస్పిటల్ ఉండే వాళ్ళకి ఉండటానికి ఇబ్బంది అవుతుంది. రెంట్స్ ఎక్కువ. They are running a anesthesia. Outpatient, you are able to. Excuse me, please. So I can interact with the patient. Own medicine, because they cannot come. Very good. Waiting list and cost of treatment along with for example, so what do they test there? Based on our syllabus, that is only syllabus. Two-step test, first preliminary examination. One were qualified, then they undergo a main test. Like multiple choice questions. Yes, multiple choice questions. Right now there is no. Yearly 2 times. Delhi IMS is conducting that one, all India level. Based on the rank basis, they will allow to all other. Based on the ranking. We have to select, sir.